హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మరియు జిగురు లేకుండా ఉండే బెండకాయ కర్రీని సింపుల్గా అదే ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కిలో బెండకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని పొడి బట్టతో తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బెండకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. ఈ పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని వేసేసుకుందాం. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టించుకున్నాను. ఆ ప్యూరీని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలో మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ తేలే వరకు మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు. ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే పెరుగు పగిలినట్లు అవుతుంది, విరిగినట్లు అవుతుంది. ఇప్పుడు ఆయిల్ తేలే వరకు ఈ మసాలాని మూత పెట్టుకొని మగ్గించేసుకుందాం. చూసారా, ముద్ద చూద్దాం. ఆయిల్ తేలింది. ఇప్పుడు ఇందులో నుంచి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొన్ని వాటర్ని వేసుకుందాం. మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మగ్గించుకుందాం.
ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.